గాంధీ భవన్లో కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నేను సూటిగా అడుగుతున్నా కేసీఆర్ గారు, 5 సంవత్సరాలు ఈ ముఖాలే కదనే, 15 మంది ముఖాలు వీళ్ళే కదా. మొన్నటి వరకు ఇవాళటి వరకు ఎంపీలు ఉన్నారు వాళ్ళే. మా దగ్గర ఒక కాంగ్రెస్ ఎంపీ నంద్యాల గారు, ఒక బీజేపీలో ఆయనే, ఇద్దరు తప్ప మేమైతే మీతోనే ఉన్నారు. ఆల్రెడీ అవుట్ ఆఫ్ 15 ఎమ్మెల్యే ఎంపీస్ మీతోనే ఉన్నారు. మీరు ఏం సాధించారు ఒక్కటైనా చెప్పాయా? నీ ఫేవరెట్ ప్రాజెక్ట్ కాళేశ్వరంకు నేషనల్ ప్రాజెక్ట్ తీసుకొచ్చేందుకు ఏమన్నా కష్టపడ్డారా? లేదంటే 12% ముస్లిం రిజర్వేషన్ గురించి ఏదన్నా పోరాడినారా? నువ్వు కానీ నీ ఎంపీలు కానీ 12% ట్రైబల్ గురించి ఏమన్నా పోరాడినారా? హామీలు ఇచ్చిన బైఫర్కేషన్ యాక్ట్లో బయ్యారం కానీ, స్టీల్ ఫ్యాక్టరీ కానీ, లేకుంటే 4000 మెగావాట్ పవర్ కానీ ఒక్కటైనా తెచ్చినవా? ఏం తెచ్చిరు నువ్వు నీ ఎంపీ పార్లమెంట్ నుంచి అంటే ముజే ప్యార్దో అని నువ్వు ఆయనకు కిస్ చేస్తున్నావు, ఆయన నీకు కిస్ చేస్తున్నావు, నువ్వు ఆయన పూల దండ వేస్తున్నావు, ఆయన నీకు షాల్ వేసాడు అంతే. కాబట్టి జనాలకు తెలిసిపోయింది నువ్వు బీజేపీ ఒకటే. టీఆర్ఎస్ బీజేపీ ఏ టీం బి టీం మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు. చరిత్ర చెప్తుంది. ఏం చరిత్ర? 2014లో గెలిచినాక ఫస్ట్ నీతి ఆగేస్తే అందరికంటే సపోర్ట్ చేసిన వ్యక్తి కేసీఆర్. నోట్ల రద్దు అయితే అందరికంటే సపోర్ట్ చేసే వ్యక్తి కేసీఆర్. ముస్లిం ట్రిపుల్ తలాక్ వస్తే సపోర్ట్ చేసింది బీజేపీకి, ఆబ్సెంట్ అయి సపోర్ట్ చేసింది కేసీఆర్. జిఎస్టీ ట్యాక్స్ వస్తే అందరికంటే సపోర్ట్ చేసింది కేసీఆర్. కానీ ఇక్కడికి వచ్చి నేను 24,000 కోట్లు అడిగినా కానీ 24 పైసలు ఇవ్వలే అని ఈడ తిడుతున్నాం. ఆడ పోయి కాలు మొక్కుతారు. ఢిల్లీలో పోయి కాలు మొక్కుతారు మీరు ఎంపీలు. ఇక్కడికి రాగానే తిడతాడు మీరు మీ కొడుకు. అంటే జనాలు ఒక్కసారి మోసం చేయొచ్చు కానీ మాటిగా జనాలకు మోసం చేయలేరు. ప్రజలు అర్థం చేసుకున్నారు. యు ఆర్ ఏజెంట్ ఆఫ్ నరేందర్ మోదీ గారికి ఏజెంట్గా పనిచేసి దేశంలో సెక్యులర్ ఓట్లను బీజేపీని గట్టిగా చేయాలని ప్రయత్నించినారు. మీరు ఫెయిల్ అయిపోయి ఫెడరల్ ఫ్రంట్ ఫెయిల్ అయింది. అందుగురించి నేషనల్ కొత్త రాగం తీస్తున్నారు. ఇది కూడా ఫెయిల్ అవుతుంది. ఇక రెండో విషయంలో ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఇప్పుడు రేట్ మాది ఎంత పెరిగిందంటే నాకు నిన్న తెలిసింది మటుకు 25 crores నుంచి ఏ కావాలో చెప్పండి. మీరు పార్టీ మారండి, కార్పొరేషనా, డబ్బులా, కొత్త వర్కా, ఏం కావాలో చెప్పండి. ఒక మినిస్ట్రీ తప్ప ఏదైనా అడగండి. ఎస్, అంత అవసరం ఉంటే మినిస్ట్రీ కూడా ఇస్తాం, మీరు రండి అని అలా తీసుకుంటున్నారు. ఇలాంటి పార్టీ ఫిరాయించేవాడు ప్రధానమంత్రి అయితే దేశం ఎట్టుకోవాలా? క్యారెక్టర్ లెస్ లయ్యర్, అబద్ధాలు చెప్పే వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి కళలు చూస్తే ఏం కావాలా దేశం? కాబట్టి ప్రజలు అర్థం చేసుకున్నారు. మీకు డైరెక్ట్ నేను సవాల్ చేస్తున్న కేసీఆర్ గారు, మాకు అందరికంటే హయ్యెస్ట్ సీట్ ఖమ్మంలో 6 సీట్లు వచ్చినాయి. 6 సీట్ మాకు వచ్చినాయి. మా అలయన్స్ అని 2 సీట్లు వచ్చినాయి. 6, 8, ఒకటేమో అలయన్స్ 7 ప్లస్ ఒక ఇండిపెండెంట్ కూడా రాములు నాయక్ మా సపోర్ట్తోనే గెలిచినారు. ఇప్పుడు మీరు మా కాంగ్రెస్ 4 తీసుకున్నారు, ఒక టీడీపీ, ఒక ఇండిపెండెంట్. అంటే ఆల్రెడీ 6 ఎమ్మెల్యేస్ను మీరు తీసుకున్నారు. 7లో 6 మీ దగ్గర వచ్చేసినాయి. నేను అడుగుతున్నా, మీకు ఖమ్మం జిల్లా మీద గెలిపించిన ప్రజలు, ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలు కాదని మీరు కొనుక్కున్నారు. పార్టీ ప్రేమించుకొని మీ పార్టీలో చేర్పించుకున్నారు. నిజంగా ఖమ్మం ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో మీకు దమ్ముంటే నీకు ఛాలెంజ్ చేస్తున్నాను. ఖమ్మం ఎంపీగా మీరు పోటీకు దిగండి. మీరే దిగాలి. పార్టీ ప్రేమించి మీరే వ్యక్తి కాబట్టి మీరే దిగండి. అక్కడ ఖమ్మం ప్రజలు ఏం తీర్పు ఇస్తారో చూడండి. మీకు వ్యతిరేక తీర్పు ఉంటుందా, మీకు ఫేవరెట్ తీర్పు ఉంటుంది?
మీరు ఎమ్మెల్యేను ఇతర పార్టీ గెలిచిన ఎమ్మెల్యేను పార్టీ ఫిరాయింపు చేసినందుకు ప్రజలు నీకు సపోర్ట్లో ఉంటారా, నీకు వ్యతిరేకంగా ఉంటారా? అది రెఫరెండం అవుతుంది. కాబట్టి ఖమ్మం ఎంపీగా పోటీ చేయాలని మీకు డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మాకు గెలిచింది అక్కడనే హైయెస్ట్, ఆడనే మొత్తం గుంజుకున్నారు మీరు. అక్కడనే మీరు పోటీ చేయండి. తమ్ముంది ప్రజల ఆదరణ, ప్రజల అభిమానం, ప్రజల తీర్పు ఎట్లా ఉంటుందో చూద్దాం. అలాగే రేపు పోతున్నారు మీరు నిజామాబాద్కి. ఇక్కడ ఖమ్మం కరీంనగర్లో చెప్పింది ఒకటి కాలే. ఇప్పుడైనా రేపు నిజామాబాద్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ 100 దినాల్లో ఓపెన్ చేస్తా అన్నారు గవర్నమెంట్ పరంగా. అది ఏమైంది? 100 దినాలు పోయి 5 సంవత్సరాలు పూర్తిగా అయిపోయింది. దాని జవాబు అక్కడ కూడా ఏం చేయబోతున్నారు ప్రకటన ఇవ్వాలా మీరు అనే డిమాండ్ చేస్తున్నారు. రెండోది, మీ బిడ్డ శ్రీమతి కవిత ఎంపీ గారైతే ఒక ఎంపీ, ఒక ముఖ్యమంత్రి బిడ్డ అయి ఒక హల్దీ అంటే పసుపు బోర్డు కూడా తీసుకురాలి అనే వ్యక్తులు మళ్ళా గెలిపియాలా? మా 15 మంది 16 ఇవ్వండి. కాబట్టి 16లో ఒకటే తక్కువ. 15 మందికి ఇప్పటి వరకు మీ దగ్గర ఉన్నారు. 5 సంవత్సరాలు ఏది సాధించకరాలేదు. ఈ 16 ఎంపీలు రేపు 15 ఎన్ని గెలిచినా ఇవన్నీ బీజేపీ ఖాతాలో పోయేటందుకు మోదీ జిందాబాద్, మోదీ జిందాబాద్ అని మోదీ కాళ్ళలో నీళ్ళకు కూర్చుంటందుకే ఉన్నారు తప్ప కాదు. అందు గురించి మీ ద్వారా తెలంగాణ ప్రజలు గమనించండి. కేసీఆర్ మోసాల మాటలకు నమ్మకండి. మీరు మొన్న ఇచ్చేసినారు. ఇది కేంద్రంలో 545 ఎంపీస్ ఉన్నారు. 273 ఎవరు వస్తే అంతర్ ప్రధానమంత్రి అవుతారు. కానీ 15-16తోని లాల్ ఖిలా మీద ప్రధానమంత్రిగా గారు. అది గమనించి ఆ 15 మందికి నిలదీయండి. ఆ ఎంపీలకు ఏం చేసినావు రా బాబు 5 సంవత్సరాలు? కాన్స్టిట్యున్సీకి ఏం చేసినావు? రాష్ట్రానికి ఏం చేసినావు? దేశానికి ఏం చేసినావు అని వాళ్ళని నిలదీయాలని కూడా మీ ద్వారా తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.